రాత్రి వేళ సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయములో 2వ వచనాన్ని 24వ వచనాన్ని చదువుకుందామండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. మొదటి వచనంలో ఉందండి ఆ మాట. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. 24వ వచనం, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. ఇందులో 2 మాటలు మనసును పెట్టండి. మొదటి వచనములో తండ్రి, మనం 24వ వచనంలో చదువుకున్నాము తండ్రి. ఈ 17 అధ్యాయంలో తండ్రి అనే మాటతో ప్రార్థిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకాసు వార్త 23లో సిలువను మోస్తూ సిలువలో వేలాడుతూ మనందరికీ తెలిసిన మాట 23:34, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆదికాండము 15వ అధ్యాయం అండి, 1-2 వచనాలు చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందొచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడుము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానము లేని వాడినైపోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును గదా. 18వ అధ్యాయం అండి, ఆదికాండము 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించిట్లా నేను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన లేఖనాల ద్వారా నాతో మాట్లాడండి. నీ మరుగు మాటను బయలుపరచండి. ప్రార్థన జీవితంలో మేమెదిగి ఫలించుటకు సహాయం చేయమని క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన అనే దానిని గురించి భక్తులు చాలా అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. వాస్తవానికి వాక్యానికి ఎన్ని సాదృశ్యాలు ఉన్నాయో ప్రార్థనకు కూడా అంతకంటే ఎక్కువైన సాదృశ్యాలు ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాం గారు ప్రార్థించినారు, యేసుక్రీస్తు ప్రార్థించినారు. అబ్రహాము ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన గురించి మనం ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన తలంపును కలిగి ఉందాం. అది ఏంటంటే, ప్రార్థనకు చాలా భావాలు ఉంటుండగా ఈ చదవబడిన లేఖనాలలో ఉన్న భావం ఏమిటి అంటే, తండ్రితో సంభాషించుట. తండ్రితో సంభాషించుట. కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ పిల్లవాని వలె ఒక అబ్బాయి ఒక తండ్రిని అడిగినట్టుగా ఏమడుగుతాడు? డాడీ నాకు అది కావాలి, డాడీ అది నాకు కావాలి అన్నట్టుగా ఏం చేస్తుంటారు? బ్రతుమలాడుతూ ఉంటారు. అది ఒక భావము. కొన్ని సందర్భాలలో పోలికేకతో పలుకుతారు. మన ప్రభువు కూడా పొలికేకేశాడు. ఏమని వేసినారు?
తండ్రి నా ఆత్మను నీకు నేను అది పొలికేక. కాబట్టి ప్రార్థనకు భావములు భావములు. ఈ రాత్రి మనం అబ్రహాము తండ్రి అయిన దేవునితో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సంభాషణ చేస్తున్నారు. సంభాషణలో తొందరలుండవు, ఆర్తనాదాలు ఉండవు. ఏమంటే అండి, ఒక స్నేహితునితో చక్కగా మాట్లాడుకున్నట్టుగా, అంతే కదండి, అది సంతోషంగా మాట్లాడుకున్నట్టుగా, కొన్ని విషయాలు అడుగుతున్నట్లుగా సంభాషణ, తండ్రితో సంభాషణ, తండ్రి అయిన దేవునితో సంభాషణ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన మెట్టుగా ఉంది. ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాముకి పిల్లలు లేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడు? అబ్రహమా, భయపడకుము, నేను నీకు కేడుము అంటున్నాడు. కేడుము అనే మాటకు అర్థం వాక్యం అని అర్థం. నేను నీకు వాక్యము అన్నాడు. అబ్రహాముకి సంభాషణ బాగుంది. ఈ మాటను ఆస్వాదిస్తున్నాడు కానీ హృదయములో ఒక కోరిక ఉంది. ఈ కోరిక సంభాషణ చేస్తున్నాడు. నాయనా, నువ్వు నాకు కేడిమే, ప్రభువా నువ్వు నాకు బహుమానమే, నీవు నాకు వాక్యమే, కానీ నువ్వు ఎన్నిచ్చినా నాకేంటి? ప్రభువా తండ్రి, నువ్వు నాకు ఎన్నిచ్చినా ఏంటి? నేను సంతానం లేని వాడినైపోతున్నానే. నా ఇంటి పెద్ద దాసుడని ఎలియాజరే నాకు వారసుడైపోతాడు కదా. అర్థమైందండి? నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడైపోతాడు కదా. కాబట్టి నువ్వు ఎన్నిచ్చినా నాకు కావలసింది సంతానం. మనుషునితో సంభాషణ చేసినట్టుగా దేవునితో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం కూడా అదే అనుభవంతో ఉండాలి. ప్రార్థన అంటే కొంతమంది ఏడవటమే ప్రారంభం. ఏడవద్దు, ఏడిసే సందర్భంలో ఏడవండి. మరికొంతమందికి అసలు ఏడుపు ఉండదు, నవ్వు ఉండదు, ఏమీ ఉండదు. నేనైతే ప్రార్థించాను, కృతధనం ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు, అది దేవుని దగ్గరకు చేరే మాటగా ఉండదు. కాబట్టి విశ్వాసపు బలముతో నీ ప్రార్థన, నీ సంభాషణ బయటికి రావాలా. ఖచ్చితంగా చాలామందికి ఆలోచన ఏంటంటే గంట చేపు చేస్తేనే ప్రార్థన అనుకుంటారు. గంట చేసే ప్రార్థన ఉంది, బైబిల్లో లేదన్నా ఉంది గంట చేసే ప్రార్థన. మనం యోహాను సువార్త 17వ అధ్యాయము ఆ అధ్యాయాన్ని అంతా చదువుకోండి, ఎంతసేపు ఉంటుంది? ప్రార్థనగా చెప్పండి, ఎంత టైం పడుతుంది? 17వ అధ్యాయం అంతా ప్రారంభం నుండి చివరి వరకు ప్రార్థనగా చెప్పండి. గంట సుమారే పడుతుంది. మరి అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాని దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తి ఎప్పర్తా అన్నాడు, అంతే, తెరువబడును గాక అన్నాడు. ఆ సందర్భంలో గంట సేపు ప్రార్థన కాదు, అక్కడ చిన్న ప్రార్థనే దేవుని దగ్గరికి పంపించినాడు. కాబట్టి గంటగా ప్రార్థిస్తేనే నా ప్రార్థన వింటాడు అనుకుంటారు కొంతమంది. గంట చేసే సమయంలో గంట చేయండి. అన్నిసార్లు గంట 2 గంటలు ప్రార్థన కాదు. కాబట్టి అన్నిసార్లు ఏడవటమే ముఖ్యం అనుకోవద్దు. అన్నిసార్లు ఏడవటమే ముఖ్యం కాదు. అలాగని ఏడవకూడదా? ఏడవకుండా చేయకూడదు కూడా. కొన్ని సందర్భాలు నాకు కష్టం వచ్చింది,
నా కష్టం తీరలేదు, ఖచ్చితంగా కష్టానికి నా స్పందన కన్నీళ్ళు వస్తాయి, అది తప్పదు. కాబట్టి సందర్భాన్ని బట్టి దేవునితో మన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు అబ్రహాము ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్షిప్తో మాట్లాడేటట్టుగా, ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి దేవుడు దర్శనమందు కనబడి, నేను భయపడకము, నేను నీకు కేడుము. అబ్రహాం ఏమన్నాడు? ప్రభా, నువ్వేమిచ్చినా ఏంటయ్యా, నాకు బిడ్డలు లేనివాడిని అయిపోతున్నాను, నా ఇంటి ఎలియాజరే నాకు ఆస్తికి కర్త అయిపోతాడు, పెద్ద కొడుకు అయిపోతాడు అని. అబ్రహాం ఆలోచన క్రైస్తవ సంఘములో ఉన్న ఆలోచన. క్రైస్తవ సంఘంలో సేవకుడు ఉంటాడండి. సేవకుడు చనిపోయిన తర్వాత మరలా ఎవడు సేవకుడు అవ్వాలి? కొడుకు అనేసారు ఎవరో ఇక్కడ, చూస్తారా? అందుకనే అది క్రైస్తవ సంఘం కాదు, క్రైస్తవ మతం. మీకు అర్థమైందండి? మతం. ఈ రోజునప్పుడు మాది నూతన నిబంధన సత్యం అని చెప్పుకొని నడిచేటువంటి వారిలో ఏదుంది? క్రైస్తవ్యం ఉందా అంటే దేవుని మాట ఉందా? మతం ఉందా అంటే మతమే ఉంది. నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ఒక ఆయనతో మాట్లాడుతున్నాను అన్నమాట. ఆ సేవకుడు బ్రతికున్నంత వరకు అతనితోటే కష్టపడిన వ్యక్తే ఇప్పుడు ఏమవ్వాలి? అబ్రహాముతో ఎలియాజరు కష్టపడుతూ వచ్చినాడండి అమ్మా. ఇప్పుడు అబ్రహాం చనిపోయిన తర్వాత ఇంటికి ఆస్తికర్తగా ఎవరుండాలో? అబ్రహాం చెప్పాడు కదా, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే అని. అలా చెప్పింది బైబిలు. ఇప్పుడు సేవకుడు ఉండగా సేవకుడితో కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, ఆ సేవకుడు చనిపోయాడు. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక సేవకుడుగా అవ్వాలంటే ఎవరవ్వాలి? అతడు ఉండగా సేవకుడు కొడుకు ఉన్నా సరే అతడు కరెక్టు కాదు. ఇది కదయ్యా సత్యం అని అంటే బైబిల్లో ఉన్న సత్యం నిజమే. అందుకని బలిపీఠం దగ్గరనే సత్యవాక్యం చెప్తారు మన వాళ్ళు. బలిపీఠం కింద దిగి మాట్లాడమన్నప్పుడు లోకాచారంగా మాట్లాడతారు. అర్థమైందండి? కాబట్టి సేవకుడు చనిపోయిన తర్వాత కొడుకుని పాస్టరు చేసినాడు. ఆ చచ్చిపోయినోడు పేరు, బతుకున్నోడు పేరు కలిపెట్టుకున్నాడు ఈ కుర్రోడు. ఇక్కడే కాదు, చాలా చోట్లనే, చాలా స్థలాల్లో. మరి ఏది సత్యవాక్యం క్రియేది? బైబిల్ అనుసరించి చేసేది ఏది లేదు. అందుకనే బోధించడం మట్టికే, బోధ అనుసరించరు. అందుకనే నేను చెప్పట్లేదు, బైబిలే అంటుంది, మీలో అనేకులు బోధకులు కాకుండకుడి. ఎందుకు? కఠినమైన తీర్పు ఉంటుంది, కఠినమైన తీర్పు ఉంటుంది. అబ్రహాము ఆలోచన దేవునికి అంగీకారముగా ఉంది. ఈ రోజున మన ఆలోచనలు దేవునికి అంగీకారముగా ఉండటం లేదు. నాయనా, నువ్వేమిచ్చినా ఏంటి, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే ఆస్తికి కర్త అయిపోతాడు కదా. అబ్రహామా, భయపడకము, నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసినాడు. ఇచ్చాడా లేదా ప్రభు? ఏమండి, ఇవ్వటానికి లేట్ అయినా ఇచ్చాడా లేదా? పిల్లలు పుట్టలేదని ఎంత తొందరపడుతున్నారో మన వాళ్ళు. అంటే దేవుని నిర్ణయం జరగనివ్వటం లేదు. ఏం జరిగిస్తున్నాం? మన నిర్ణయం, మన ఆలోచన. ఏమైనా సరే, ఏమైనా మన ఆలోచన జరగాలి. అందుకు ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేయమంటున్నాం, ప్రార్థన చేస్తున్నాము. ఏం జరగాలని? నా ఆలోచన ప్రకారంగా ఇప్పుడే పిల్లలు పుట్టాలి. ఇది కాదు.
దేవుడు తన ఆలోచన చొప్పున ఇచ్చే బిడ్డలు ఎంత మంచిగా ఉంటారు ఏమండి. లేక లేక పుట్టాడు ఎవరు? ఇస్సాకు. ఎంత గొప్పగా ఉన్నాడు. లేక లేక పుట్టాడు సమూయేలు. ఎంత గొప్ప ప్రవక్త. లేక లేక పుట్టాడు బాప్తిస్మిచ్చు. గొప్ప ప్రవక్తలుగా ఉన్నారు. దేవుడు తగిన సమయములో ఇచ్చినాడు. అబ్రాహాముకి ఇప్పుడు పిల్లలు లేరనే బాధతోటి దేవునితో సంభాషణ చేస్తున్నాడు. నీకు ఇసుక రేణువులంత విస్తారమైన సంతానాన్ని నేను ఇస్తాను అన్నప్పుడు అక్కడ తన మనసు ప్రభువుతో పెనేసుకుంటున్నాడు. నువ్వు చాలా ఇస్తావయ్యా ప్రభువా, నిజమేనయ్యా, నాకు బిడ్డలు ఇప్పుడే నాకు కావా. ఇది సంభాషణ. నవ్వుతూ అడగాల. ఈ మధ్యకాలంలో అప్పిచ్చి బీపీలు తెచ్చుకుంటున్నారు. అప్పు ఇవ్వకముందు వీళ్ళ ఫోన్ చేస్తే అటు నుంచి ఇటు నుంచి మంచి సంభాషణ ఉండేది అండి. వందనాలంటే వందనాలు. లక్షల రూపాయలు ఇవ్వకముందు చాలా ఆప్యాయతగా ఒకరినొకరు పొగుడుకునేవారుగా ఉన్నారు. ఇచ్చిన తర్వాత ఏమైంది? అప్పు ఇవ్వకముందు ఒక మాట, ఇచ్చిన తర్వాత ఒక మాట. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు తగిన సమయం మంది హెచ్చించులాగునను ఆయన చేతి కింద ఎలా ఉండమన్నాడు బైబిల్లోను? దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయంలో అబ్రాహాముకి బిడ్డనిచ్చినాడు. దేవుడు తగిన సమయంలో సమూయేలునిచ్చినాడు. వారు గొప్ప పేరుగాంచినారు. మనం కోరుకున్న బిడ్డలైతే మనకి ఇప్పుడే ఇవ్వాలి ప్రభు అన్న బిడ్డలు వాళ్ళు ఏమవుతారో మరి వచ్చిన తర్వాత. జాగ్రత్త. అయితే అబ్రాహాము ఈ 15వ అధ్యాయము మొదటి వచనాల్లో దేవునితో సంభాషణ చేస్తున్నాడు. మన ప్రార్థన సంభాషణ మర్చిపోకండి ఎప్పుడైనా సరే. ఆయన కార్యము చేసి ఉండగా సంభాషించినాడా, చెయ్యక ఉండగా సంభాషించినాడా? చేయలేదు. అంతకుముందు ఎన్నో అడిగినాడు అబ్రాహాము. 13వ అధ్యాయంలో అబ్రాహాము దేవుని యందు ధనవంతుడిగా మారాడు. ఒంట్లు బోళ్ళని ఉన్నాయి, గొర్రెలు బోళ్ళని ఉన్నాయి, దాసీరాండ్రులు ఉన్నాయి. 13వ అధ్యాయంలో ధనవంతుడు. 14వ అధ్యాయంలో దేవుడు చూపించిన ప్రాంతమునకు వెళ్ళినాడు. అది ఒక ఆదివారం మనం ధ్యానించాం కదండి. లోతేమో తన కన్నులెత్తి చూశాడు సొదొమ ఆ పచ్చిక బయళ్ళు. కానీ అబ్రహాము దేవుడు చూపిస్తేనే కానీ చూడలేదు. ఇప్పుడు 15వ అధ్యాయంలో అన్నీ ఉన్నాయంటున్నాడు. ఏమి లేదు ఇక. అంతే కదండి. చాలా ఉన్నాయి. ఆస్తి ఉంది, ఆస్తికి కర్త ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజానికి నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ ప్రార్థన చేసినప్పుడు నేను ఎప్పుడు దొరుకుతుందా ఇవి అని ఏడుతూ మొదలుపెట్టాను. అది కరెక్ట్ అంటారా? అత్మాని ఏడటమే కరెక్ట్ అంటారా? అబ్రహాము ఏడాలి కదా, ఏడలేదు. అబ్రహాము సంభాషిస్తూ ఉన్నాడు. కాబట్టి కార్యము జరగకపోయినా ఏడవద్దు. కొన్ని సందర్భాలు ఏడవాలి, కొన్ని సందర్భాలు సంభాషణ చేయాలి. ఇప్పుడు రత్నాజీతో నేను మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు ఏడుస్తూనే మాట్లాడతాను అనుకో. వింటారా మీరు? వింటారా? రత్నాజీ పక్కే తప్పుకెళ్తూ మొదలెడతాడు. ఇక ఏంటి అంతే కదా. అది అందుకని దేవునితో సంభాషణ మన ప్రార్థన అయి ఉండాలి. 18వ అధ్యాయము 23వ వచనం కూడా ఏంటి చూడండి. 23వ వచనం ఇది కూడా ఏమంటారు చెప్పండి. 22 ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా
యెహోవా సన్నిధిని నిలిచుండే. దానికి ఆ అనుభవం ఏంటి? అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్న అనుభవం. అంటే మిట్ట మధ్యాహ్నం అయిందని భోజనం చేయొద్దా? ముగ్గురు వచ్చారు. సారమ్మకు ఒక లేకతోటి ఇచ్చాడు. 3 మానికులు పిండి ఇచ్చినాడు. గబగబా రొట్లు చేయి, గబగబా ఇది వండు అని మా సారమ్మ గారు గబగబా వండేసిందన్నీ. వారికి నీళ్లు ఇచ్చినాడు, భోజనం పెట్టినాడు. వారి ప్రభువుతో వారు అబ్రహాముతో సంభాషించారు. వారు సంభాషించి వెళ్ళిపోతున్నారు. సొదొమ వైపు వారు వెళ్ళిపోతున్నారు. మరి అబ్రహాం ఇంకా ఏం చేస్తున్నాడు చెప్పమ్మా? టైం చూసుకున్నాడా? భోజనం అయిపోయింది, భోజనం చేయాలి అనుకున్నాడా? ఇప్పుడు అబ్రహాము తాను భోజనం మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? మిట్ట మధ్యాహ్నం అయిపోయినా భోజనం ఎందుకు మర్చిపోయాడంటే కారణం, తన ఇంటికి వచ్చిన వారు తానిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక చక్కని మాట చెప్పారు. ఏంటి? మరలా సంవత్సరానికి వచ్చేటప్పటికి నీ భార్య సంఖ్యని పిల్లవాడు ఉంటాడని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. దీని గురించి ఆయన ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు, ఎలాంటి కంగారు పడలేదు అబ్రహాం. పైగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. కానీ అబ్రహాం కూడా పిల్లలు లేరన్న సందర్భం ఎప్పటి నుంచో గుండెల్లో అలాగనే ఉంది. కానీ ఈరోజు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొదొమ గొమొర్రా యొక్క దుస్థితి దేవుని సన్నిధికి చాలా ఘోరంగా ఉన్నది, దానికి శిక్ష విధించడానికి మేము వచ్చాము అని చెప్పారు. సొదొమ గొమొర్రా పట్టణాలన్నింటిని కూడా అగ్నితో ఆహుతి చేయటానికి మేము వచ్చామన్న మాట అబ్రహాంకి ఏమైందండి? భోజనం మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఇంకా యెహోవా సన్నిధినే నిలుచుండి ప్రార్థన చేస్తున్నాడు. అది ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అలాగా నుంచుని చిన్న మాట్లాడేసిన ప్రార్థన ఇది కాదు. మోకరిల్లిన వెంటనే మోకాళ్ళు ఇంకా నిప్పు పెట్టకుండానే ఆమెను అనేసాం కదా, అలాంటి ప్రార్థన ఇది కాదు. అలాంటి సంభాషణ ఇది కాదు. మీకు అర్థమైందండి? అప్పుడప్పుడు ఇద్దరు స్నేహితులు మాట్లాడుతుంటుంటే పక్క వాళ్ళు అంటుంటారు, ఒరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదరా, ఇవాళ ఈ రాత్రి పడుకోర్రు వాళ్ళకి ఇక టైం తెలీదు రో. ఇంకేమనుకుంటారు? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఇక భోజనం మర్చిపోతారు వాళ్ళు, ఇక వాళ్ళకి భోజనం అక్కర్లేదు. ఇప్పుడు దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. ఏం మర్చిపోయి? భోజనం మర్చిపోయి, టైం మర్చిపోయి, ఈ పరిస్థితులన్నీ మర్చిపోయి ఇంకా యెహోవా సన్నిధిని ఆయన నిలిచి ఉన్నాడు. ఏం చేస్తానికి? దేవునితో సంభాషించటానికి. ఇప్పుడు సీరియస్ మ్యాటర్ అండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో శిక్ష విధించటానికి వచ్చాము, ఆ ఘోరంగా ఉన్నవని చెప్పే మాట అబ్రహాముకి కొనుకు పట్టిందా? అబ్రహాము ప్రార్థన మానేయాలనుకున్నాడా? ఆందోళన, హృదయంలో ఆందోళనతో కూడా ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? అమ్మా నిన్ను ఊరికి తీసుకెళ్తాను, ఈ ముద్దెట్టుకో. అమ్మా నీకు అది కొని పెడతాను, ఈ ముద్దు తిను అని ఒక పిల్లలను తండ్రి అమ్మ బతిమాలినట్లుగా బ్రతిమాలతో మొదలుపెట్టాడా లేదా? బ్రతిమాలతో మొదలుపెట్టాడా? బ్రతిమలాడుతూ ఏమంటున్నాడు? అయ్యా నా మీద కోపపడకో, నేను ఇంకొక మాట చెప్తాను. అయ్యా నా మీద కోపపడకము, ఇంకొక మాట చెప్తాను. చూడండి 22
ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఏమన్నారు? దుష్టులతో కూడా అది దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఏంటి సంభాషణ? అనుభూతుల్లో గొప్ప అనుభూతి దేవునితో మాట్లాడుట. ఇది అసలు వివరించలేని సంభాషణ. వివరణగా మనం ఇది ఇంతే ఉందని చెప్పడానికి లేదు మాట అండి. ఓ స్నేహితుడితో మాట్లాడినట్లుగా సొదొమ పట్టణాల మీద శిక్ష వెయ్యొద్దంటలేదు. ఆ సొదొమ మనుషులు మంచోళ్ళు కాదని అబ్రహాముకి తెలుసు. అక్కడ దుష్టులు ఉన్నారన్న సంగతి అబ్రహాముకి తెలుసు. దుష్టుల మధ్యన నీతిమంతులు కూడా ఉన్నారు. ఎవరు? లోతున్నాడు, మనతో ప్రార్థనతో ఉన్నవాడు, మనల ఆరాధనతో ఉన్నవాడు, మనతో ఫలంగా దేవుని సన్నిధిలో నిలిచున్నవాడు లోతు. అక్కడ ఉన్నాడు. లోతు భార్య ప్రార్థన పరురాలై ఉంటుంది. లోతు కుమార్తెలు కూడా ప్రార్థన పరులై ఉంటారు. కాబట్టి నీతిమంతులు అక్కడ ఉన్నారు. దేవునికి విధేయులైన వారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. కాబట్టి ప్రభువా, దుష్టులతో ఫలంగా నీతిమంతులను కూడా నాశనం చేయదువా. ఎలా అడుగుతున్నాడు చూడండి. ఇది సంభాషణ. ఇక మీకు ఈ సంగతులన్నీ మీకు తెలుసు. ఇలా చెప్పుతూ ఆయన ఏమని చెప్తూ ఉన్నాడో ఒక ప్రాముఖ్యమైన మాట చదువుకుందాం. 27 చూడండి. 27 అందుకు అబ్రహాము ఇదిగో ఏమని సంభాషిస్తున్నాడండి? అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇది సంభాషణ. మాట్లాడుతున్నాడు తండ్రి, ప్రభువు మాట్లాడుతున్నాడు. కష్ట సమయంలో ఓర్పుగా అబ్రహాం ఏమంటున్నాడండి? ధూళిని బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడుతున్నాను. ఇది మన ప్రభు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలండి? రుచిగా ఉండాలి. మన మాట రుచిగా ఉండాలి. అబ్రాహాము ఎలా మాట్లాడుతున్నాడు? తన్ను తాను తగ్గించుకొని, నేను ధూళిని అయ్యా ప్రభా, నేను బూడిదనయ్యా ప్రభా, నేను మరలా నీతో మాట్లాడ తెగించుచున్నాను, దయచేసి కోప్పడకయ్యా. దేవుడు కోప్పడలేదు. కానీ అబ్రహాముకి వినయ స్వభావము ఉంది, వినయ స్వభావం ఉంది, తగ్గింపు స్వభావము ఉంది. ఇప్పటికే ఎక్కువ సంభాషణ ఉంది, ఇప్పటికే ఎక్కువ సార్లు మాట్లాడాను, మరలా తెగించి మాట్లాడుతున్నాను. ప్రభా, నేను బూడిదినయ్యా, నేను ధూళినయ్యా. ఇది సంభాషణ. ఈ రాత్రి ఇట్లా సంభాషించే అనుభవం మనలో ఉండాలి. మనం తగ్గించుకునే అనుభవం ఇలా ఉండాలి. కాబట్టి ఏదో అనకూడదు. ఇప్పుడే అడుగుతున్నాను, యేసు నామములో నడుదునుగాక. ఏంటి ఇప్పుడే నడాలా? అలా చూస్తారేటప్ప. ఇప్పుడే ప్రారంభించాం, ఇప్పుడే గృహప్రవేశం అయిపోవాలా? లేదా ఇలా చేయట్లేదా? హిప్నాటైజింగ్ చేస్తారండి. ఆ వినేవాళ్ళకి వాక్యం తెలియదు కదా, కొత్తగా వెళ్ళేవాళ్ళు కదా. పాతగా ఉన్న వాళ్ళకి మాత్రం బైబిల్ తెలుస్తుందంటారా? అంటే ఎప్పటి నుంచో బైబిల్ ఎరుగు తెలిసే వాళ్ళకి అది. కాబట్టి ఇప్పుడే అనే తొందర పెట్టి
ఆ మైక్ శబ్దాల్లో ప్రార్థనలో ఎక్కిపించేవారు గడిబిడికి లోనైపోతున్నారు. ఒక అమ్మతోటి క్యాన్సర్ పోయిందని చెప్పింది ఆ కంగారులో. ఒక అమ్మ పాస్టర్ గారితో నాకు క్యాన్సర్ పోయిందని చెప్పింది ఒక కంగారులో. మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పన్నారు. మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పేసి నేను పోయిందండి, క్యాన్సర్ కాదు, ఈ పిల్ల అయిపోయింది, మొత్తానికి ఈ పిల్ల అయిపోయింది కొంతకాలానికి, అతి తక్కువ సమయంలో. అందుకను మన సంభాషణలాగానే ఉండాలి. ఆయన తగిన సమయంలో మన ఎడల కార్యాలు చేసే దేవుడయి ఉన్నాడు. ప్రభు ఈ వాక్యము మన హృదయములో కల్వరినాథుడు నింపి దీవించును గాక.